పాపమునకు వేతనము మరణము, ఆ పాపము మోసి యేసు పరిహార బలియాయెను. భారమైన సిలువా కొరడాల దెబ్బల నడుమా, నిన్ను నన్ను తలంచి కొనసాగిన త్యాగ పయనం, కల్వారి పయనమిది. నన్ను నిన్ను బంధకాల నుండి విడిపించే పయనమిది. త్యాగమూర్తి యేసుక్రీస్తు కల్వారి పయనమిది. మన రక్షణ పయనమిది. స్వస్థపరచే ధ్యానమిది. విడుదలనిచ్చి పరలోకం చేర్చే ధ్యానమిది. పరిహారం బలిదానం, పాప పరిహారం యేసు ప్రభు బలిదానం. ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిహారం బలిదానం అనే ఈ గొప్ప వాక్య పరిచర్య యేసుతో 40 రోజు కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీకోసం ప్రతిరోజు దైవజనులు ఇక్కడికి వచ్చి ఎంతో మంది త్యాగం చేసి ప్రయాణం చేసి మీ జీవిత పయనంలో మీకు తోడుగా ఉండాలని, అద్భుతాలు జరగాలని, కన్నీరంతా తుడవబడాలని, మీరు కోరుకున్న దానికన్నా ఊహించిన దానికన్నా ఎక్కువగా దీవించాలని ముందుకు వచ్చి ఈరోజు మన మధ్యలో ధ్యానాంశం నేర్పించబోతూ ఉన్నారు. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని విని యేసుతో 40 రోజు కార్యక్రమం ద్వారా మీ జీవిత పయనంలో దేవుడు మీకు తోడుగా ఉండనుగాక. ప్రభు నామం ఈ ప్రోగ్రాం ద్వారా స్తుతింపబడునుగాక. ఆయన రాజ్యం వచ్చునుగాక. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం కోసం మన హృదయాన్ని ఈ సమయంలో సిద్ధపరచుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. దేవుని తండ్రి, ఈరోజు ప్రతి విధంగా మరి ఒకసారి పరిహారం బలిదానం అనే ఒక కార్యక్రమంలోకి మేము ప్రవేశిస్తుండగా ఈరోజు మేము ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, మీతో సంభాషిస్తున్నాను ప్రభువా. మమ్మల్ని అందరినీ అనుగ్రహించండి, ఆశీర్వదించండి. ఎవరైతే ఈ యొక్క కార్యక్రమం ఆలకిస్తున్నారో వారి జీవితములు దేవుడు తాకి ఆశీర్వదించి వారిని ముందుకు నడిపించమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. పరిహారం బలిదానం అనే ఒక కార్యక్రమంలోకి మీకు ఇంకొకసారి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ప్రత్యేక విధంగా మనం ధ్యానించబోతున్న అంశం ఏమిటంటే ప్రార్థనకై సమయం కేటాయించడం. అవును ప్రియులారా, ఈరోజు ప్రత్యేక విధంగా ఆ దేవుడు మనకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు.
ప్రార్థన ద్వారా ఆయనతో మాట్లాడడానికి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు. మనము ప్రభువా నన్ను ప్రార్థన నేర్పించండి, ప్రభువా నన్ను కాపాడండి, ప్రభువా ప్రార్థనలన్నీ ముందుకు నడిపించండి ప్రభువా అని చెప్పి మనం ఒక్కొక్క చరణం ప్రార్థించండి అని పాట పాడి ఈ యొక్క కార్యక్రమంలోకి మనం ప్రవేశించుదాం. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రియులారా, నా గుర్త జీవితములు చాలా మంది ప్రార్థన సహాయం అడిగారు. నేను ముత్తంగికి వచ్చి దాదాపు 2 సంవత్సరములు అవుతుంది. ఈ 2 సంవత్సరాలతో పాటు చాలా మంది ఫాదర్ గారండి నాకు ప్రార్థన చేయండి, నా పరిస్థితి బాగలేదు ఫాదర్ గారండి అని చెప్పి చాలామంది నా దగ్గరికి పెట్టి నేను వారికి ప్రార్థన చేస్తున్నాను. నా యొక్క జీవితం కాదు, వేరే ఫాదర్ గారి జీవితములు కూడా మనం తీసుకున్నప్పుడు ఫాదర్లు కావచ్చు, సిస్టర్స్లు కావచ్చు, ఉపదేశాలు కావచ్చు, వారి దగ్గరికి వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తారు, నమ్ముతారు అని చెప్పి అని భావించి వారి యొక్క దగ్గరికి వెళ్తున్నారు. మనకు అందరికీ తెలుసు, మన సమాజంలో ఇదే. మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, అదేవిధంగా నేను మంచిగా జీవించాలి అని కొన్ని కోరికలు మనకున్నాయి. అదేవిధంగా ఉన్నత విజయం కావాలి, ఉత్తీర్ణమైనటువంటి విజయం నాకు పొందాలి, దాని కొరకు ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఎగ్జామ్ టైములు, ఈ ఎగ్జామ్ టైములు చాలామంది స్టూడెంట్స్ వచ్చి ప్రార్థన కోరుకున్నారు. ప్రియులారా, అప్పుడు మన యొక్క జీవితంలో ఈ ప్రార్థన అంటే మనం ఏం తలుస్తున్నాను అంటే, ఏం భావిస్తున్నారంటే, ప్రార్థన అనేటువంటిది ఒక కోరిక యేసు ద్వారా నెరవేరాలి. ఈ యొక్క ఏమంటారు దానికి, ఒక అబోధ అవస్థ లాగా మారుతుంది ఈ యొక్క ప్రార్థన. నేను నా అవసరాలు బట్టి, నా అవసరాలు దేవుడు ఆలకించి దానికి తగిన ప్రతిఫలం దేవుడు ఇవ్వాలి అని యొక్క లక్ష్యంతో, అని యొక్క కోరికతో మన అందరము ప్రార్థించుదాం. నిజమైనటువంటి ప్రార్థన ఇదే అని మనతో ప్రశ్న వచ్చినప్పుడు దేవుడు చెప్తున్నారు, నిజమైనటువంటి ప్రార్థన ఇది కాదు. ప్రార్థన నుండి దేవునితో సంభాషించడం, దేవునితో మాట్లాడడం అని మనకు అందరికీ తెలుసు. కానీ ఎందుకు మీరు మీ యొక్క అవసరాలు ఓకే దేవునితో మాట్లాడండి, దానితో పాటు దేవుడు మీతో ఏం చెప్తున్నారు, దేవుని యొక్క స్వరం ఆలకించడం కూడా ఒకే విధంగా చెప్పాలండి ఒక ప్రార్థన అని మనము తెలుసుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందువలన పునీత పౌలు గారు ఏం చెప్తున్నారండి మనం ఒకసారి విన్నాం. తెస్సలోనికే పునీత పౌలు గారు తెస్సలోనికే 5వ అధ్యాయం 17వ వచనం చదవండి అమ్మా. సదా ప్రార్థింపుడు. చూడండి, అదే చెప్తున్నారు, సదా ప్రార్థింపుడు అని చెప్తున్నారు. ప్రియులారా, మన జీవితంలో మనము ఎల్లవేళ సమయం కేటాయించి ప్రార్థన చేస్తున్నారా? రోజు ప్రార్థిస్తున్నారా? మనము ఒక్కసారి ఆలోచించడం ఎంతో గొప్పది. ప్రియులారా, ఇంకా చెప్పాలంటే మనము ఎలా ప్రార్థన చేయాలండి దేవుడు యేసు ప్రభు చెప్తున్నారు. మనకు శుభచరిత వచనమే నేను తీసుకుంటూ వచ్చినది. మత్తాయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనములు మనము తెలుసుకుందాం.
ప్రార్థన చేయునప్పుడు అవును నీవు నీ గదిలో ప్రవేశించి అవును తలుపులు మూసుకొని ఆ. అదృశ్యుడై ఉన్న నీ తండ్రిని ప్రార్థింపుము. చూడండి సహోదరి సహోదరులారా, అదృశ్యుడైన మీ తండ్రిని ప్రార్థింపుడు అని ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు మనతో చెప్తున్నారు. చూడండి సహోదరి సహోదరులారా, ఇంకా లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనం చదవండి అమ్మా. ఆ దినమున యేసు ఆ ప్రభు ప్రార్థన చేసుకొనుటకై కొండకు వెళ్ళెను. రాత్రి అంతయు దైవ ప్రార్థనలో మునిగి ఉండును. చూడండి, రాత్రి అంతయు దైవ ప్రార్థనలో మునిగి ఉండును. అప్పుడు దేవుడు యేసు ప్రభు కూడా తన జీవితములు ఏదో ఒకటి అద్భుతం చేయాలంటే, ఏదో ఒకటి కార్యములు బోధనములు ఇతరులకు ప్రకటించాలంటే ఎక్కువ టైం ఎక్కువ సమయం దేనికి కేటాయించారు? యేసు ప్రభు ప్రార్థనకి కేటాయించాడు. మన జీవితములు కూడా అదే దేవుడు మనతో చెప్తున్నారు. ప్రియులారా, నీ జీవితములు కూడా మంచి కార్యములు, మంచి అద్భుత కార్యములు జరగాలంటే మీరు ప్రార్థనలు కేటాయించండి, దేవునితో కలిసి మాట్లాడండి. ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను ప్రియులారా. అది ఏమిటండి, ఇద్దరు ఫ్రెండ్స్, చాలా మంచిదా. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు అక్కడ ఎక్కువ మాట్లాడతారు మనం ఫ్రెండ్స్ తోటి. ఒకవేళ ఇద్దరు ఫ్రెండ్స్లు చాలా సంవత్సరాల తర్వాత తిరిగి వస్తున్నప్పుడు మనం మౌనంగా ఉంటున్నారా? ఎవరైతే మౌనంగా ఉంటే, ఆ ఫ్రెండ్స్ మౌనంగా ఉంటే వాళ్ళు నేను నాతో ప్రేమించలేదు, నాకు ఇష్టం లేదు అని చెప్తారు. కానీ ఆ 2-3 సంవత్సరాల తర్వాత వచ్చినప్పుడు ఎన్నో రకరకాల కార్యములు ఉన్నాయి మాట్లాడడానికి, అవును కదా? అందుకే వారు అందరూ కలిసి ఎక్కువ మాట్లాడతారు. ఇదే దేవుడు నీ నుంచి కోరుకున్నది. మీ దేవుడు తన ఉన్నటువంటి యొక్క ప్రేమ చూపించినప్పుడు మీరు తిరిగి నీ యొక్క ప్రేమను దేవుని చూపించాలి. ఎలా? దేవునితో మాట్లాడి, ప్రభువా ఇది నా జీవితంలో జరిగినది, ఇదే నా యొక్క అవస్థ అని చెప్పి మీరు ఆ దేవునితో మనము ఎక్కువ సమయము కేటాయించాలి. సహోదరి సహోదరురా, ఇంకా మనము చెప్పాలంటే ఆ యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాలంటే మనం చూస్తున్నాం. లూకా సువార్త 9వ అధ్యాయము 28-29 ఉంటుంది. ఈ బోధలు చేసిన పిదప దాదాపు 8 దినములకు పేతురు, యోహాను, యాకోబులను వెంటబెట్టుకొని ఆయన ప్రార్థన చేసుకొనుటకై. చూడండి, మీరు ఖచ్చితంగా గమనించండి, ఆయన ప్రార్థన చేయుటకై పర్వతం పైకి వెళ్ళెను. చూడండి సహోదరి, మన జీవితములు కూడా మనము చూస్తున్నట్లయితే మనము కూడా ప్రార్థన చేయడానికి చాలా కార్యములు, చాలా సమయములు మనము సిద్ధపరచాలి. యేసు ప్రభు ప్రార్థన చేయడానికి ఎక్కడికి వెళ్ళారంట? పర్వతం పైకి వెళ్ళారంట. చూడండి, మన జీవితములు కూడా మనము ఎక్కడైనా మనము నిదానంగా మనము కూర్చున్నప్పుడు మంచిగా ఒక ప్లేస్ మనకు కావాలి, ఏకాంతరమైన ప్లేస్ మనకు కావాలి, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉన్నటువంటి ప్లేస్ కావాలి. అటువంటి ప్లేస్ మనం దొరికినప్పుడు మన నిశ్శబ్దంగా కూర్చొని ఏకాగ్రతతో యేసుతో ప్రార్థన చేయాలి అని యేసుక్రీస్తు వచనం ద్వారా మనతో చెప్తున్నారు. ఈ సహోదరి సహోదరుల తర్వాత మీరు నిరానం కూర్చున్నప్పుడు కొంతమంది నేను ప్రార్థన చేయండి అని చెప్తున్నప్పుడు అన్యులు కొంతమంది వస్తున్నారు ఈ ప్రార్థన నాతోటి. అప్పుడు నేను చెప్తాను, మీరు ఇంటిలో పోయి కూర్చొని ప్రార్థన చేయాలి అని చెప్తున్నప్పుడు వారి ఫాదర్ గారండి మాకు ఎలా ప్రార్థన చేయడానికి తెలియదు అని చెప్తారు కొంతమంది. యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే, ప్రభు అయిన యేసు ప్రభు మీతో ఏం చెప్తున్నారంటే, బిడ్డలారా మీరు ప్రార్థన చేయడానికి కూర్చొనేప్పుడు మౌనంగా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు యేసుతో అడగండి, ప్రభువా నన్ను ప్రార్థన చేయడానికి నేర్పించండి ప్రభువా అని మీరు అడుగునప్పుడు ఖచ్చితంగా తప్పనిసరిగా దేవుడు మీకు ఎలా ప్రార్థన చేయాలి అని నేర్పిస్తారు. ఉదాహరణ చెప్పాలంటే, ఆ ప్రభు నేర్పించిన ఒక గొప్ప ప్రార్థన ఉంటుంది. ప్రభు స్వయంగా ఇనిషియేటివ్ తీయలేదు. ఎవరు చెప్పారు? శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి చెప్పారనమాట. ఏంటిది? ప్రభువా నన్ను ప్రార్థన చేయడానికి, మమ్మల్ని ప్రార్థన చేయడానికి నేర్పించండి చెప్పినప్పుడు యేసు ప్రభు వారికి ఆ పరలోకం అనే ఒక జపం నేర్పించారు.
అదేవిధంగా మీకు అసలు ప్రార్థన చేయడానికి తెలియదు, ఎలా తెలియదు అని చెప్తున్నప్పుడు యేసుప్రభు నేర్పిస్తారు. ప్రేమటువంటి ఈ సహోదరులారా, ఒకసారి మనము 1 సామువేలు 3:10 చదవండి అమ్మా. అంతటా ప్రభువు సామువేలు చెంత నిలిచి వెనుకటి మాదిరిగా సమూవేలు అని పిలిచెను. అతడు ఆనతి ఇమ్ము, నీ దాసుడు ఆలించుచూనే ఉన్నాడు అనిను. యావే ఇశ్రాయేలు జనుల ఎదుట నేను ఒక కార్యం చేసేదను, దానిని గురించి వినిన వారే 2 చెవులు గింగురు మనును. చూడండి సహోదరుల, ద ఫస్ట్ పార్ట్ మీరు చెప్పినప్పుడు ఆ సామువేలు ప్రభు మీరు ఆలకించండి, మీ దాసులు సిద్ధంగా ఉన్నారు అని చెప్పిన ఒక భాగం నాకు చాలా నచ్చినది. ఎందుకు దేవుడు సామువేలుతో మాట్లాడిన కోరుకున్నారు. అదేవిధంగా దేవుడు మన అందరితో మాట్లాడని కోరుకున్నారు. కానీ ఎవరు సమయం ఇవ్వలేదు. మన ఈ బిజీ షెడ్యూల్ ఉన్నది కాబట్టి మనకు అస్సలు టైం లేదు. పొద్దున లేచి మనము తెల్లారుజామునే మనం చేయవలసిన పనులన్నిటిని చేయి చివరికి సాయంత్రం వచ్చినప్పుడు కూడా ఒక అరగంట కానీ గంట కానీ యేసుతో కలిసి మాట్లాడడానికి సమయం మనకు దొరకలేకపోతున్న ఈ సమాజంలో మనం ఉన్నాము. ఆ ప్రభువు మీతో చాలా మాటలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మనము ఏం చేస్తున్నాం? మన జీవితంలో బిజీ షెడ్యూల్ బిజీగా కాబట్టి మనము దేవునికి సమయం ఇవ్వలేకపోతున్న ఈ అవస్థలో మనము ప్రయాణిస్తున్నాం. ప్రేమటండి సహోదరులారా, ఇది ఏంటిది? మంచిదిగా ప్రార్థన ఏమిటండి? మంచి స్నేహితునితో మాట్లాడను. నేను మొట్టమొదటిగా ఆల్రెడీ చెప్పాను, ఒక స్నేహితునితో మనం ఎలా మాట్లాడతారు, అదేవిధంగా మనము ప్రార్థన అనేది అదే. ఒక బిడ్డలు తన తల్లిదండ్రులతో ఎలా మాట్లాడతారు, అదేవిధంగా తల్లిదండ్రులు పిల్లలతో ఎలా మాట్లాడతారు. ఇదే ఈ యొక్క ప్రార్థన. ఇలాగా దేవునితో మాట్లాడండి. దేవుడు అదే కోరుకున్నది మీ నుంచి. మీ యొక్క ఆ బాధలు, మీ యొక్క ప్రశ్నలు అది మాత్రం కాదు. దేవుడు మీ కావాల్సిన మీ జీవితంలో ఎన్నో మంచి కార్యములు జరిగింది. దేవునికి వందనాలు చెప్పండి. ఏదో ఒక ప్రార్థనయే. అటువంటి చాలా ప్రార్థనలు మనము చేసి జీవించినప్పుడు వీళ్ళారా మన జీవితములు మంచిగా అయిపోతుంది. ఇప్పుడు సహోదరులారా, అదేవిధంగా దేవుని సన్నిధిలో ఏకాంత స్థలములు ప్రార్థనలు మనం అరగంట లేదా ఒక గంట మనం కూర్చున్నప్పుడు దానికి మంచి ప్రసక్తి ఉంటుంది. కొన్నిసార్లు మనకు కనీసం ప్రార్థన చేయడానికి టైం లేదు. మనం ఏం చేస్తాం? కొన్ని టైములు ప్రార్థన చేయడానికి టైం ఉంటుంది, ఇంకా కొన్ని టైములు ప్రార్థన చేయడానికి అసలు టైం లేదు. దీనికి అర్థం ఏమిటండి? ప్రియులారా, ఎక్కువసారి దేవుని కలిసి మనం ఎప్పుడు మనం ప్రార్థిస్తున్నామంటే మనం ఎప్పుడైనా యొక్క వడకం మనం పాల్గొన్నప్పుడు అప్పుడు మనం ఎక్కువ టైము ఆ యేసుతో కలిసి మాట్లాడతారు, లేదా ఒక రికలెక్షన్ కానీ ఆరాధన కానీ అటువంటి సమయములు మనము ఎక్కువ టైము యేసుతో కలిసి మాట్లాడుతున్నాం. కానీ మనం అది అయిపోయిన తర్వాత మనం కొన్ని టైం అసలు కొంచెం టైం మాత్రమే దేవుని ఇస్తున్నారు. కొన్ని టైంలో మనకు టైం కూడా లేదు. అందువలన ఈరోజు మనము నేర్చుకోవాలి. కనీసం మీకు టైం లేనప్పటికీ కూడా కనీసం ఒక 10 నిమిషాలు కానీ ఒక 20 నిమిషాలు కానీ రోజు ఆప్షన్ లేకుండా ఎడదేగగా మనము ప్రార్థనలు గడపాలి. అప్పుడు ఆ టచింగ్ మనము అసలు పోదు మన జీవితం నుంచి. మనము అలవరించుకోవాలి. ప్రార్థన అనేది మనము మన జీవితములు అలవరించుకున్నప్పుడు అలవరించి మనము జీవించినప్పుడు ప్రియులారా దేవుడు మనతో గొప్పగా మాట్లాడతారు. ప్రేమటువంటి సహోదరులారా, అదేవిధంగా ఆ విలువైన సమయం ఏదో మనమే గుర్తించాలి. ఎప్పుడు మనము ఈ ప్రార్థన చేయడానికి మనము తీసుకోవాలి. కొంతమందికి ఎక్కువ జామునే మనం లేచి ప్రార్థన కనుక మంచి సమయమే అది నిశ్శబ్దంగా ఉన్నది. మనము 5 o'clock కానీ 4 o'clock కానీ 5:30 కానీ మనం లేచినప్పుడు నిశ్శబ్దమైనటువంటి ఒక పరిస్థితి, ఒక వాతావరణం. అటువంటి సమయములు లేచి ఎంతమంది ప్రార్థన చేస్తారు అది మీరు ఊహించండి. లేదా కొంతమంది అటువంటి సమయం మనకు దొరకలేదు, కానీ ఎక్కువ మంది వెంటనే మనము లేచి వెంటనే మనము మన ఇంటి పనులన్నీ చేసి మనం వెంటనే ఎక్కడికి వెళ్ళాలి, మన పని మీద వెళ్తాము.
తర్వాత మనము ఎప్పుడు మనం ఇంటికి వచ్చిన తర్వాత ఎప్పుడైనా మీకు టైం దొరుకుతున్నప్పుడు మీరు ఖచ్చితంగా తప్పనిసరిగా మీరు ప్రార్థనలు గడపాలి. అది దేవుని నుంచి కోరుకున్నది. ఇంకా వారికి కూడా టైంలో మీరు ఆలోచించండి. మీ జీవితములు ప్రార్థన కలిసి మీరు జీవించినప్పుడు ప్రియులారా, ఒక జీవితం అనేటువంటిది ఒక అర్థపూర్ణంగా అయి మారుతుంది. మీరు ఎందుకు జీవించాలి అని కొన్ని కార్యములు దేవుడు మీ యొక్క ఆ శ్రమలను అనుభవించినప్పుడు, బాధలు అనుభవించినప్పుడు, మీరు ప్రార్థన చేయనప్పుడు ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడతారు. ప్రేమటువంటి సహోదరి సహోదరారా, అవును, అలాగే మనం రోజంతా ఎన్నో బిజీ ఉన్నప్పుడు కూడా మనము ఏం చేయాలి అని దేవుడు చెప్తున్నారు. మనము ప్రార్థనలు గడపాలి అని దేవుడు మనతో చెప్తున్నారు. సహోదరి సహోదరులారా, కొంతమంది ఆ ప్రార్థన టైం మనము ఒక ఫిక్స్ డేట్. నా ఇంటిలో ప్రియులారా, చిన్నప్పటి నుంచి నా నాన్నగారి అమ్మ అందరూ ఉన్నప్పుడు కుటుంబ ప్రార్థన చేస్తారు. కుటుంబ ప్రార్థన అంటే మనం మామూలుగా అయితే సమూహ ప్రార్థన, కుటుంబ ప్రార్థనలు జపమాల మనము చెప్పవలసింది ప్రతిరోజు ఆప్షన్ లేకుండా. అంటే ఒక 8 o'clock అంటే ఆ 8 o'clock అంటే ఒక కొంచెం మారుస్తాడు. అది ఎలా చెప్తాను. కొంతమంది ఏం చేస్తున్నారు, 8 o'clock ఏదైతే సీరియల్ ప్రోగ్రామ్ వస్తున్నప్పుడు ఇది సీరియల్ ప్రోగ్రాము, మనము 8 o'clock ఉంటుంది, మనము 7:30 ప్రార్థన చేస్తాం అని మనం అడ్జస్ట్మెంట్తో మనము ప్రార్థన చేయడానికి మనం మారుస్తాం. టైమింగ్ మనం మారుస్తున్నాము. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ 8 o'clock ఏదో ఒకటి మంచి ప్రోగ్రాం టీవీలు నడుస్తుంది అని చెప్పి 7 o'clock కానీ 7:30 కానీ వెంటనే ఆ 8 o'clock ముందు మనము మన యొక్క ప్రార్థన ముగిస్తున్నాం. ప్రేమటి సహోదరి సహోదరులారా, మీ జీవితములు ఒక ఫిక్స్డ్ టైం మీరు పెడితే ఆ ఫిక్స్డ్ టైం మీరు పాటించాలి. అది మీరు ఈ ప్రోగ్రాం ఉంది, ఆ ప్రోగ్రాం ఉంది, ఇంటిలో ఆ పని ఉంది, ఇంటిలో ఈ పని ఉంది చెప్పి మీరు ప్రార్థనలు మీరు ఆ టైము ఇవ్వడం మర్చిపోకూడదు అని యేసు ప్రభు ఈరోజు మనతో అందరికీ చెప్తారన్నమాట. మనటువంటి సహోదరి సహోదరులారా, అలాగే ఈరోజు మనము ప్రతిరోజు ప్రార్థనకి నేనెంత సమయం కేటాయించగలుగుతున్నాను అని ఒక్కసారి మీరు జీవితంలో ప్రశ్నించుకోవడం ఎంతో మంచిది. సహోదరి సహోదరులారా, ప్రతిరోజు మీరు ఎప్పుడైతే మీరు మర్చిపోతున్నాం, కొన్ని టైంలో మనం ప్రార్థన చేయడానికి మర్చిపోతున్నాం, ఆ టైంలో కూడా మీరు విజయంతనం ఈ యొక్క ఆ ధ్యానం చేయాలి. ఎందుకు నేను ఈ ప్రార్థన చేయడానికి నేను మర్చిపోయాను అనే యొక్క ప్రశ్న మీరు జీవితంలో అడగాలి. ఇంకా ప్రార్థనను నా జీవితంలో ఓ భాగం చేసుకోవాలంటే నేను ఏమి చెయ్యాలి, దీనికి నా జీవితంలో ఒక భాగమే ప్రార్థన అనేది. నేను ఏం చేయాలి అది ఎప్పుడు మనకు తెలిసిపోయింది. మీరు నిదానంగా మీరు కూర్చొని ఆ దేవునితో కలిసి మాట్లాడుతున్నప్పుడు దేవుడు దానికి కూడా ప్రత్యుత్తరం ఇస్తారు. సహోదరి సహోదరులారా, అదేవిధంగా ఈ రోజులు మనము ప్రార్థన చేయడానికి చాలా మంది కష్టపడతారు. ఫాదర్ గారు నేను కూర్చున్నప్పుడు నిద్ర వస్తుంది ఫాదర్ గారండి, ప్రార్థన చేయడానికి నాకు శక్తి లేదు ఫాదర్ గారండి అని చెప్తారు. పిల్లరా, వారికి దేవుడు ఏం చెప్తున్నారండి, మీ ప్రార్థన జీవితం ఎలా అభివృద్ధి చేసుకోవచ్చు. మొట్టమొదటిగా మనం ఏం చేయాలండి, ప్రార్థన కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించాలి. మనకందరికీ తెలుసు, మార్కు సువార్త 1:35 అప్పుడే ఉదయాన్నే ఇంకా చీకటి ఉండగానే ఆయన లేచి బయటికి వెళ్ళి ఓ ఒంటరి ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేసేగాడు. ఎవరిని గురించి చెప్తున్నారంటే మన యేసు ప్రభుని గురించి చెప్తున్నారు ఈ మాట. ప్రియులరా, అలాగా మనము ఉదయం సాయంత్రం లేదా విరామ సమయంలో ప్రార్థన అలవాటు చేసుకోవాలి. మనకు సమయం ఇవ్వాలి ప్రార్థనకి. ఇంకా రెండవది ఏమంటే ప్రశాంతమైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి. కొంతమంది డిస్టర్బ్ ఉన్న సమయంలో కూర్చుంటే, అందరూ మాట్లాడుతున్న ప్లేసులు కూర్చుంటే చాలా కష్టమే ప్రార్థన చేయడానికి. అందుకే ప్రశాంతత కలిగిన ఒక ప్లేసులు గురించి దేవుడు మత్తయి సువార్త 6 మనం చదివాము. దేవుడు ప్రార్థన చేయడానికి మీ యొక్క రహస్య గదిలో కూర్చొని మీరు ప్రార్థన చేయడానికి చెప్తున్నారు. పిల్లలు, ఇంకా మూడో విషయం ఏమిటంటే విశ్వాసముతో మరియు ఆశతో ప్రార్థించండి అని చెప్తున్నారు. ఎంతమంది విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నారు? చాలా తక్కువ మంది మాత్రమే. మార్కు సువార్త 11:24 మీరు ప్రార్థనలో ఏదైనా అడిగినప్పుడు అది మీకు లభిస్తుందని నమ్మండి, అప్పుడు అది
మైదనైనది అవుతుంది. ఇప్పుడు సహోదరి సహోదరులారా, మీరు ప్రార్థనలు ఏదైనా అడుగుతున్నప్పుడు దేవునితో, దేవుడు నాకు ఇది సాధ్యం చేస్తారు అనే ఒక విశ్వాసం మొట్టమొదటిగా మనకు కావాలి. అప్పుడు మాత్రమే మన యొక్క ప్రార్థనకి దేవుడు ప్రత్యుత్తరం ఇస్తారు. సహోదరి సహోదరు, అందుకే విశ్వాసముతో మనం ప్రార్థన చేయాలి అని చెప్తున్నది మాట. ఇంకా 4వది, బైబిల్ వాక్యములు ఉపయోగించి ప్రార్థించండి. ఎంతమంది బైబిల్ వాక్యములు ఉపయోగించి ప్రార్థన చేస్తున్నారు? ఇంకా మీ ప్రార్థనలు అటువంటి కార్యము లేకపోతే మీరు బైబిల్ తీసుకొని మీరు చదవాలి. ఫిలిప్పీలకు రాసిన 4వ అధ్యాయం 13వ వచనములు ఇది విధంగా పలుకుతుంది, ప్రార్థించండి అని చెప్తున్నా. నన్ను బలపరిచిన క్రీస్తు ద్వారా నేను సమస్తము చెయ్యగలుగును అని చెప్తున్నారు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, నిన్ను బలపరిచిన ఆ యేసు ప్రభువుకు అన్ని కార్యములు సమకూర్చుతారు. అందువలన మనము బైబిల్ నుంచి ఎలా కొన్ని కీర్తనములు ఆలగించి, లేదా మనము దేవుడు నేర్పించిన ఒక ప్రార్థన ఉంటుంది బైబిల్లో, దేవుని పరలోక జపము, ఆ పరలోక జపం ఒక ప్రార్థన చెప్పి మనము ఈ బైబిల్ వాక్యములు కూడా మన ప్రార్థనలు ఉపయోగించవచ్చు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకా ప్రియులారా, 5వది ఏమిటంటే ఒక ప్రార్థన పత్రికను నిర్వహించండి. అది ఏమిటండి? ప్రార్థనలు, దేవుడు ఇచ్చిన సమాధానాలు లిగించుకుంటే మన అభివృద్ధి తెలుసుకుంది. బైబిల్ వాక్యం చెప్తుంది, హబాకుకు 2:2 దృష్టిని రాయము, పరలోకం మీదే స్పష్టంగా రాయము, అది చదువునది నడిచి వెళ్ళట్లు. చూడండి సహోదరి సహోదరులారా, మీరు ప్రార్థనలు కూర్చున్నప్పుడు కొన్ని ఆలోచనలు, కొన్ని దేవుని యొక్క స్వరములు మీరు ఆలోచించినప్పుడు మీరు ఒక పెన్ను పేపరు మీరు పక్కన పెట్టి, దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నా మీరు కూర్చోండి, మీరు రాసుకోండి. అది మీరు భవిష్యత్తులో నీకు ఉపయోగం అవుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదే మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు చేయవలసిన కార్యం. ఇంకా కృతజ్ఞతతో మీరు ప్రార్థన చేయండి అని చెప్తున్నారు ఈరోజు. దేవుడు ఎంతమంది కృతజ్ఞత కలిగే భావముతో ప్రార్థన చేయండి. దేవుడు మీ జీవితంలో చేసిన ప్రతి ఒక్క కార్యములు మీరు దేవునికి అంకితం చేసి, మీ జీవితాన్ని అంకితం చేసి, ప్రార్థన చేసి, మీ వందనాలు అర్పించి మీరు ప్రార్థన చేయాలి అని దేవుడు మీ నుంచి కోరుకున్నది. అందుకే 1 తెస్సలోనికీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 18వ వచనములు చెప్తున్నది, ఏ పరిస్థితిలోనైనా కృతజ్ఞత తెలుపడి, ఇదే క్రీస్తు యేసులో మీ కొరకు దేవుని సంకల్పము. దేవుని యొక్క సంకల్పం ఉన్నదండి ఏమిటంటే, యేసు ప్రభుని దేవుడు యేసు ప్రభు మనకిచ్చారు, మనకు అన్ని కార్యములు సమకూర్చారు. దేవునికి మన వందనాలు అర్పించాలి ప్రార్థనలోనే అని చెప్తున్నారు ఈ వాక్యం. 7వది, అన్ని పరిస్థితిలో ప్రార్థన చేయండి. మీ అన్ని పరిస్థితులు ప్రార్థన ఒక నిరంతర ప్రక్రియ ఉండాలి. చదువుదాం. 1 తెస్సలోనికీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 17వ వచనం. సదా ప్రార్థింపుడు, సర్వ అవస్థల యందును కృతజ్ఞతులై ఉండుడు. చూడండి సహోదరి, సర్వదా ప్రార్థింపుడు, సదా సర్వ అవస్థలు యందును కృతజ్ఞతులై ఉండు అని చెప్తున్నారు. సహోదరి సహోదరులారా, ప్రియులారా, అదే మన బాధలు వస్తున్నప్పుడు కూడా, శ్రమలు వస్తున్నప్పుడు కూడా, సంతోషం కలిగిన జీవితములు కూడా కొంతమంది ఏం చేస్తున్నారండి పిల్లలారా, అన్ని బాధలన్నీ అయిపోయింది, మన ఎందుకు ప్రార్థన, మనం ఆహ్లాదకరమైన జీవితం జీవిస్తున్నాము, సంతోషకరమైన జీవితం జీవిస్తున్నాము, అన్ని కార్యములు దేవుడు మనకు అరేంజ్ చేశాం, కానీ ఎందుకు మనం ప్రార్థన చేయాలి? అటువంటి యొక్క కోరిక పుట్టిన ఒక వ్యక్తులు కొంతమంది ఉన్నారు. అటువంటి వ్యక్తులతో చెప్తున్నారు, సదా సమయము మీరు నిరంతరం మీరు ప్రార్థనలు గడపండి అని యేసు ప్రభు ఈరోజు మనతో చెప్తున్నారు మాట. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదేవిధంగా ఇతరులతో కలిసి ప్రార్థన చేయండి అని చెప్తున్నారు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం చదవండి అమ్మా. ఏలైనా ఎక్కడ 2-3 నా పేరిట కూడుదురో అక్కడ వారి మధ్య నేను ఉన్నాను. చూడండి, ఇంకొక ప్రత్యేకత ప్రార్థనకి కూడా కొన్ని టైంలో మనము కుటుంబము కలిసి మనం ప్రార్థన చేయనప్పుడు వారి మధ్యలో ఎవరు ఉన్నారని పలుకుతున్నారు. నేను అంటే యేసు ప్రభు దేవుడు ఉన్నారని ఈ వచనం మనకు తెలియపరుస్తుంది. ఇప్పుడు సహోదరి సహోదరులారా, అందువలన మనం ప్రార్థన సమూహములు ఆధ్యాత్మిక జీవితం పెంపొందించడానికి సహాయపడతాయని మీరు విశ్వసించండి.
ప్రియులారా, ఇంకా 9వ ఇది కార్యం ఏమిటంటే దేవుని వాక్యాన్ని వినండి. ప్రియులారా, యోహాను సువార్త 10వ అధ్యాయం 27 చెప్పినట్లు నా గొర్రెలను చెప్పండి అమ్మా. నా గొర్రెలు నా స్వరంను వినును, నేను వానిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. చూడండి సహోదరి సహోదరులారా, మన ప్రార్థన మీ యొక్క ప్రశ్నములు, మీ యొక్క పరిహారం సోల్వ్ చేయడం కాదు, యేసుక్రీస్తును చేయడం. మీరు యేసుప్రభుని యొక్క స్వరం కూడా మీరు ఆలకించండి. మీరు యేసుప్రభు ఏం నీచో చెప్తున్నారో అది అన్ని మీరు ఆలకించి మీరు చెప్పాలి ప్రియులారా. అది మీరు చూడండి. ఇంకా చివరికి నేను చెప్తున్నాను ప్రియులారా, ఉపవాస ప్రార్థన చేయండి అని చెప్తున్నారు. ఉపవాసం మన ప్రార్థన జీవితానికి మరింత శక్తివంతంగా చేస్తుంది. మన ఈ ఉపవాసముతో ప్రార్థన చేయనప్పుడు అది సైతాను యొక్క శోధన మన నుంచి వెళ్ళిపోతాయి, సైతాను యొక్క ఆ శక్తి మన నుంచి వెళ్ళిపోతాయి. అందువలన ఉపవాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు ఒక గొప్ప శక్తి దేవుడు మనకి ఇస్తారు అని మనకు చెప్తున్నారు. ఈ సహోదరి సహోదరులారా, ప్రియులారా, ఈరోజు మనము అందరము కూడా ఈ యొక్క మనది యేసు ముందు ప్రార్థనలు ఎలా గడపాలి, యేసుతో కలిసి ఎలా ప్రార్థన చేయాలి అని ఈ అంశం మీదే మనము ధ్యానించాము. ప్రియులారా, మీ యొక్క జీవితములు ఎంత సమయం మీ దేవునికి ఈ ప్రార్థన చేయడానికి కేటాయిస్తున్నారు? ఒక్కసారి మీరు మీ జీవితములు పరిశీలించుకోవడం ఎంతో మంచిది. ప్రేమనుడి సహోదరి సహోదరు, ఈ రోజు దేవుడు మనకొసగిన ఈ యొక్క మంచి రోజు. ప్రభు ఆ యేసుక్రీస్తుతో కలిసి మనం ప్రార్థించుదాం. ఒకసారి మనం అందరము కూడా కన్నులు మూసుకొని చేతులను జోడించి చివరి ప్రార్థనలు మనము ప్రార్థించుదాం. దయగల తండ్రి, ఈరోజు మనల్ని మీ యొక్క వాక్యం ద్వారా నడిపించినందుకు మీకు కృతజ్ఞతలు ప్రభువా. ఈరోజు మనల్ని మేము ఎలా ప్రార్థన చేయాలి, ప్రార్థన ఏంటిది, మనం ప్రార్థన ఎన్ని సమయములు, ఎంత సమయం మనము కేటాయించాలి అనే ఒక అంశం మీదే మనకు ఇచ్చినందుకు మీకు స్తోత్రం ప్రభువా. నిన్ను ఆధారపడి జీవించడానికి, నిన్ను సమయం కేటాయించి నీతో మాట్లాడడానికి ఉన్నటువంటి హృదయాన్ని మనస్సుని మనకు సమకూర్చమని ప్రార్థన, దాని కొరకు మనం ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీ యొక్క కృప నాకు కావాలి ప్రభువా. ప్రార్థన చేయడానికి నుండి కృప నాకు వసకి నన్ను బలపరిచిండి ప్రభువా. ప్రార్థన చేయడానికి నన్ను బలపరిచిండి ప్రభువా. మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.